హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక సోషల్ మీడియా యాడ్ పోస్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో దానికోసం ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని సింపుల్గా మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ న్యూ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం పిక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్ తీసుకోవాలి, హైట్ వచ్చేసి 1920 పిక్సెల్ తీసుకోవాలి, అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, సో సైజ్ వచ్చేసి బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు కంప్లీట్గా యాడ్ వస్తుంది కదా పోర్ట్రేట్ వర్షన్లో. సో యాడ్కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇది. సో దీని సైజెస్ వచ్చేసి 1080x1920 పిక్సెల్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే నేను ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ట్యూటోరియల్లో యూజ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలా పిఎన్జీ వర్షన్లో ఉంటుంది. ఫస్ట్ నేను దీని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీని సైజ్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఈ లేయర్ వచ్చేసి లేయర్ వెనకాల వేసుకుంటున్నాను. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ అయితే నేను తర్వాత చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇమేజెస్ అయితే అన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, తీసుకొని ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఈ స్కైని కొంచెం హైట్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీనికి ఒక లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనకు బేసిక్ గ్రేడియంట్ టూల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసుకుంటే మనకు ఈ పర్టికులర్ ఏరియా అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. చూడండి, నేను మళ్ళీ ఇది ఏదైతే హైడ్ పెట్టేసుకున్నానో దాన్ని అన్హైడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీని అయితే తీసుకొని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ముందుగా మనం ఒక లోగో అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక బేసిక్ లోగో అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. అదే లోగో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు లోగో అనేది టాప్ రైట్ కార్నర్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో దాని కింద నేను టెక్స్ట్ ఇస్తాను. సో సింపుల్గా టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే. సో ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి సెంచరీ గోతిక్ రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను. Ctrl+T. సో టెక్స్ట్ ఏదైతుందో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో దానికోసం కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఈ టెక్స్ట్ని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే ఒక కాపీ వచ్చేస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కంట్రోలే. ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అయితే అనేది తగ్గించుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను సింపుల్గా ఒక బేసిక్ లోగో అయితే డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. పాపెన్స్ బోల్ట్. ఇక్కడ నుంచి టెక్స్ట్ యొక్క స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంక్రీజ్ చేసుకొని టెక్స్ట్ని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని సెంటర్లో ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం గ్రూప్లోకి వేసుకుందాం సో దట్ మనకు కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట. సో ఇదంతా కలిపి మనకు లోగో అనమాట ఇది. సో ఇది లోగో అని టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సో Ctrl+T క్లిక్ చేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్ కదా, ఇదంతా మనకు ఒక గ్రూప్లో యాడ్ చేసుకుందాం. ఇమేజ్ అని యాడ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి ఎలిమెంట్ అనమాట. సో దానికి తర్వాత యాడ్ చేసుకుందాం గ్రూప్లోకి. సో ఇక్కడ నుంచి పాలిగాన్ టూల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటాను. ఫస్ట్ డ్రా చేసేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దాన్ని అయితే ఇలా రొటేట్ చేసుకుంటాను. ఓకే, రొటేట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను.
ప్లేస్మెంట్ చేసేసుకొని దీనికి కలర్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నుంచి నేను గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క గ్రేడియంట్ కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో మనకు ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి కొన్ని. సో ఇక్కడ నుంచి మనకు కావాలి అనుకుంటే మనకు నచ్చిన ప్రీసెట్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కలర్ పైన క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి మనకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో లేదంటే మనకి ఏదైనా రికమెండెడ్ కలర్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్లో నుంచి కూడా మనం ఇట్లా కలర్ అనేది పిక్ చేసుకోవచ్చు అనమాట. పిక్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, డబుల్ క్లిక్ ఇచ్చిన ఇక్కడ నుంచి కలర్ పిక్ చేసుకున్న యాడ్ చేసుకున్నా. ఓకే, సో ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 2 కలర్సే కాదు మల్టిపుల్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు కావాల్సిన అన్ని కలర్స్ కూడా గ్రేడియంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈ గ్రేడియంట్ టూల్ కోసం నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో కూడా కంప్లీట్ ట్యూటోరియల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, కావాలంటే మీరు అది చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ మాత్రం బేసిక్గా ఒక సింపుల్ ఆల్రెడీ ప్రీసెట్ ఉన్నది యూజ్ చేస్తున్నాను, ఇది యూజ్ చేస్తాను. ఓకే, Ctrl+T కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకుంటాను. సో దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ప్రాపర్టీస్లోకి వెళ్ళి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది కొంచెం డార్క్ తీసుకోవాలి. సో మనకు బ్రైట్నెస్లోకి వెళ్ళి కొంచెం డార్క్ అయితే చేసుకుందాం. ఓకే, Ctrl+T క్లిక్ చేసుకొని సెంటర్లోకి ప్లేస్ చేసుకుంటున్నాను. సో పింక్ లైన్ ఏదైతే ఇండికేషన్ ఉందో దాని త్రూగా మనకు అది సెంటర్ అనేది అర్థమవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ కొంచెం 3D ఎఫెక్ట్ లాగా ఇద్దాం. సో దానికోసం ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి పెన్ టూల్ తీసుకొని వీటిలో ఒక చిన్న డిజైన్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే షేప్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఐడ్రాపర్ టూల్తో ఇదే కలర్ సెలెక్ట్ చేసుకొని సో దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ లైట్ గ్రీన్ అయితే తీసుకుంటాను. సో దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి లైట్ గ్రీన్ అయితే తీసుకుంటాను, డార్క్ గ్రీన్ తీసుకుంటాను. సో డార్క్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకు బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకోవాలి. ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+Backspace క్లిక్ చేసుకుంటే మనకు అదే కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ అనేది ఈ రెక్టాంగిల్ కింద ఉండాలి ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ షేప్ కింద కూడా ఉండాలన్నమాట మనకి ఇలా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇదే షేప్ని మనం కీబోర్డ్లో ఆల్ట్ పెట్టుకొని డ్రాగ్ చేసుకొని ఒక కాపీ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ అయితే చేసుకుందాం. ఓకే, సో చూడడానికి మనకు కొంచెం 3D ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ టెక్స్ట్ అయితే ఇద్దాం. సో ముందు ఎలిమెంట్స్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుందాం. సో మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. సో షేప్స్ అన్నీ కలిపి మనకు ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం. ఇది సో ఇది వచ్చేసి మనకు ఎలిమెంట్స్ అని యాడ్ చేసుకుందాం. సో టెక్స్ట్ ఏదైతే ఉందో దాని ఒక కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసుకునే టెక్స్ట్ని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. సో ఎలిమెంట్స్ని ఈ టెక్స్ట్ కింద అయితే వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుందాం మనం. ప్రైస్ కంట్రోలే ఇక్కడ పాపింట్స్ బోల్ట్ సైజ్ అనేది తగ్గించుకుందాం. మళ్ళీ ఒక కాపీ చేసుకుంటున్నాను, డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేస్తున్నాను. కంట్రోలే ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం కలర్ కూడా నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాను. సో హైలైట్ అవ్వడానికి మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్ అయితే తీసుకోవాలి. Ctrl+T క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రైస్ ఏదైతుందో దానికి కలర్ కూడా నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాను. సో నార్మల్గా బ్లాక్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకు ఇంకొక టెక్స్ట్ అయితే వస్తుందన్నమాట.
సో ఇక్కడ ఎలిమెంట్స్లో నుంచే నేను ఈ ఎలిమెంట్ని ఒక కాపీ చేసుకుంటాను, గ్రీన్ ఎలిమెంట్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను, కాపీ వచ్చేస్తుంది. సో వచ్చేసిన దాన్ని ఇక్కడ నుంచి నేను కలర్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక గ్రేడియంట్ కలర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ ఇవి రివర్స్లో పెట్టుకుంటాను. ఎల్లో అనేది మనకు పైన వస్తుంది, రెడ్ కింద వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని దీని సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నాను. Ctrl+T క్లిక్ చేసుకొని కొంచెం ఇలా సైజ్ అనేది తగ్గించుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక టెక్స్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఈ పైన ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకుంటాను. మనకు ఏంటి అంటే మోస్ట్లీ ఎక్కువ ఫాంట్స్ అయితే యూజ్ చేయొద్దు. మోస్ట్లీ ఒక 2 to 3 ఫాంట్సే యూజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫాంట్స్ కూడా యూజ్ చేసుకుంటే జిల్మిల్ ఉంటుంది అనమాట. సో అట్లా యూజ్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఇది ఏదైతే టెక్స్ట్ ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దీనికి ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఆ షేప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి మనకి ఇక్కడ డ్రాప్ షాడో అని ఉంటుంది అనమాట. దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ షాడో ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఒపాసిటీ 100 పెట్టుకొని షాడో కలర్ బ్లాక్ పెట్టుకోవాలి. బ్లాక్ పెట్టుకొని చూసాము మనకు షాడో ఎలా అప్లై అవుతుందో. సో ఇక్కడ సైజ్ అనేది ఎక్కువ ఉంది, సో కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ 10 అట్లా పెట్టేసుకుందాం. స్ప్రెడ్ మనం ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత వస్తుంది. స్ప్రెడ్ 0 పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒపాసిటీ అనేది నార్మల్గా పెట్టుకోవాలన్నమాట. కనిపించినట్టు ఉండాలి షాడో. 46 ఓకే. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ని మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. కంట్రోలే ఫాంట్ సైజ్ తగ్గించుకుంటాను. 10 పెట్టుకుందాం. 10 పెట్టేసుకొని ఫస్ట్ దీని ప్లేస్మెంట్ ఇక్కడ పెట్టుకుందాం. సో డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని స్టైల్ వచ్చేసి మనం ఇక్కడ ఆర్చ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఆర్ట్ ట్రై చేద్దాం. మనకి ఏంటి అంటే టెక్స్ట్ అనేది ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మంచిగా నీట్గా మ్యాచ్ అయ్యేటట్టు మేనేజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి చిన్నగా ఎఫెక్ట్ అయితే ఇద్దాం. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి డ్రాప్ షాడో ఇద్దాం. బెవిల్ అండ్ ఎంబోజ్ ఇద్దాం. ఇప్పుడు మనకు అవుటర్ బెవిల్ ఇచ్చేసి డెప్త్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకు ఎంబోజ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ 5 అలా పెట్టేసుకుందాం. డెప్త్ చూసుకుందాం. డెప్త్ నార్మల్గా ఇద్దాం. 53 అట్లా పెట్టుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, సో చూడడానికి మనకు ఈ 3D ఎఫెక్ట్ ఏదైతే ఉందో షేప్, దాన్ని కూడా టెక్స్ట్ కొంచెం 3D లాగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎఫెక్ట్ చూపిస్తాను చూడండి. ఇది బిఫోర్ అనమాట, ఇది ఆఫ్టర్. ఓకే, సో ఎలిమెంట్స్లోనే నేను ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ వచ్చేసి సాఫ్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నార్మల్గా మనకి ఇది ఇలా ఉంటుంది. సో దీన్ని కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని బ్రష్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకుంటున్నాను. ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటాను. ఏంటంటే మనకి ఇక్కడ దీనికి షాడో ఎఫెక్ట్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒపాసిటీ అనేది తగ్గించుకుందాం. ఫ్లో కూడా తగ్గించుకొని కొంచెం ఇలా యాడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం పెన్ టూల్ తీసుకొని చిన్నగా ఇలా డ్రా చేసుకోవాలి. సో ఈ షేప్లోకి తీసుకొని బ్లాక్ కలర్ యాడ్ చేయాలి. సో షేప్కి కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఫిల్టర్లోకి వెళ్తే మనకి ఇక్కడ బ్లర్ ఉంటుంది. ఇక్కడ నుంచి గౌసియన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, Ctrl+T. సో మనకు షాడో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అప్లై అయిపోతుంది.
సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.